మీకు చెప్పకుండా వెళ్ళటం తప్పే. నా వల్ల మీరు మీ ఫ్రెండ్స్తో మాట పడ్డారు. నన్ను క్షమించండి. నిన్ను నేనెప్పటికీ క్షమించను వసు. నీతో నేను మంచిగా ఉండాలనుకున్నా నువ్వా అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. నిన్నెంతగానో నమ్మాను, నీ గురించి గొప్పగా చెప్పాను. కోడళ్ళని అదుపులో పెట్టుకోలేని చేతగా నీ అత్త అని నా ఫ్రెండ్స్ స్టాంపేసి వెళ్ళిపోయారు. నాకలాంటి చెడ్డ పేరు రావడానికి కారణం నువ్వు. నిన్ను క్షమించను. నీ గురించి చెడుగా చెప్పుకుంటారు, చెప్పులు కొరుక్కుంటారు. ఎవరేమన్నా మనమేంటో వసు ఏంటో మనకు తెలుసు కదా అత్తయ్య. మన కోసం మనం బ్రతుకుతున్నామే గాని బయట వాళ్ళ కోసం కాదుగా. మన కోసం మనం బ్రతకడం కరెక్టే భాస్కర్, కానీ మనం ఎలా బ్రతుకుతామన్నది బయట వాళ్లే చెప్తారు. ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతకడానికి మనమేం ఏకాకులం కాదు కదా. ఈ ఇంటి కోసం మన కోసం వసు ఎన్నో మంచి పనులు చేసింది. తన వల్ల జరిగిన ఈ ఒక్క పొరపాటును మన్నించలేవా జయంతి? ఒక చెడ్డ పని వల్ల మనం జీవితాంతం చేసిన మంచంతా పోతుందండి. వసు నిన్న ఏం చేసిందన్నది అనవసరం. ఈరోజు ఏం చేసిందన్నదే ముఖ్యం. నాకు చాలా బాధగా ఉంది, వసుపై కోపంగానూ ఉంది. ఇది నాకు చాలా చెడ్డ రోజు, నేను మర్చిపోలేని రోజు. అదేంటే అంతగా ఉలికిపడ్డా? ఏమైంది? రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? చెప్ప పెట్టుకుంటే సడన్ గా వస్తావా? ఏమైంది అంత చిరాకు పడుతున్నా? నేనెప్పుడైనా డోర్ కొట్టి నీ రూమ్ లోకి వచ్చానా? అందుకే చెప్తున్నాను,
ఇక మీదటే డోర్ కొట్టి రావాలని. డోర్ కొట్టకపోతే నన్ను కొట్టేలా ఉన్నావు కదే. అవునే, పొద్దున్నే ఆఫీస్కని వెళ్ళావు కదా, ఏమైంది? మోడలింగ్ ఛాన్స్ వచ్చిందా? వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? అసలు ప్రస్తావనే తీసుకురాకు. అదేంటే, నువ్వేదో సాధిస్తే నేనే నీ వెనకాల వద్దామనుకున్నానే. నేనేం సాధించను, నువ్వు నన్ను సాధించకు. బయటికి వెళ్ళు. ఏమైంది హారిక? ఎందుకు అత్తయ్య మీద కోపడుతున్నావు? ఊరికి వచ్చి డిస్టర్బ్ చేస్తోంది, చిరాకు తెప్పిస్తుంది, విసుగొస్తుంది. అత్తయ్య నిన్ను డిస్టర్బ్ చేయడం కాదు, ఇందాకటి నుంచి నువ్వే డిస్టర్బ్డ్గా ఉన్నావు. అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? అలా అడగరా, అసలు విషయం చెప్తుంది. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు అఖిల్, ఏం లేదు. ఏదో దాస్తున్నావు, మర్యాదగా నిజం చెప్పు. చెప్పు, చెప్పవే, అడుగుతున్నాడు కదా, చెప్పు. నాకెలాగో చెప్పవు, కనీసం వాడికైనా చెప్పు. ఆంటీ, ఎంతో ఫోకస్డ్గా ధైర్యంగా ఉండేదానివి సడన్గా ఎందుకు డల్ అయ్యావు? బయట ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏమన్నా అన్నారా? నాకేం కాలేదు అఖిల్, ఐఎమ్ ఓకే. అనవసరంగా నువ్వే ఏదేదో ఊహించుకోకు. ఏం కాకపోతే అలా ఎందుకున్నావే? ఎందుకు ఊరికే ఉలికి పడుతున్నా? ఎందుకు భయపడుతున్నా? మీరు మధ్యలో మాట్లాడకండి ఆంటీ. అసలుకి నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. అదే అడుగుతున్నాం, దేనికి డిస్టర్బ్ అయ్యావు? ఏమైనా మిస్టేక్ చేసావా? ప్లీజ్ అఖిల్, నా మనసేం బాగోలేదు, లీవ్ ఇట్. నేనే మిస్టేక్ చేయలేదు, బిలీవ్ మీ. అలా అంటే ఎలానే? నీ మనసు ఎందుకు బాలేదో చెప్పు, చెప్తేనే మేమేదైనా చేస్తాం కదా. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి ఆంటీ, మీకు దండం పెడతాను. ప్లీజ్ అఖిల్, నువ్వైనా అర్థం చేసుకో. నాకేం కాలేదు, ఐఎమ్ ఓకే. బట్ కాసేపు లోన్లీగా ఉండాలనుంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదా? నువ్వు ఆగత్తయ్యా, తను చెప్పాలనుకుంటే చెప్తుంది, తను వదిలే. ముందు మీరు బయటికి వెళ్ళండి. నిన్ను నేనెప్పటికీ క్షమించను వసు. వసు గారేంటి డల్గా ఉన్నారు? ఎప్పుడు నేను ఆఫీస్ నుంచి రాగానే యాక్టివ్గా హ్యాపీగా పలకరించేవారు. ఇప్పుడు నేను వచ్చిన విషయం కూడా గమనించట్లేదేంటి? ఏమై ఉంటుంది? వసు గారు, వచ్చారా అండి? ఫ్రెష్ చేస్తారా? భోజనం వడ్డిస్తాను. ఎందుకు డల్గా ఉన్నారు? ఏం లేదండి, ఊరికే. నిజం చెప్పండి, ఏదో జరిగింది. ఏం జరగలేదండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంతే. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నానండి. ఏమైంది అదనా? ఏదైనా గొడవ అయిందా? వసు గారు, మీరు చెప్పండి అదనా. తను అడుగుతుంటే చెప్పడం లేదు. మీరే
జరిగిందేదో జరిగిపోయింది జయంతి. వసు వల్లే భాస్కరు స్వయంగా ఈవెంట్స్ చేస్తున్నాడు. వసు వల్లే ఈ ఇల్లు నిలబడింది. ఈ ఇంటి కోసం వసు ఎన్నో మంచి పనులు చేసింది. ఈరోజు జరిగిన ఈ ఒక్క సంఘటనతో వసుని దూరం పెట్టకు. నీ కోపం చాలించు. వసుని క్షమించు జయంతి. వసు నవ్వుతూ సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు బాగుంటుంది. అది కాదండి, నేను చెప్పేది అమ్మా. కాస్త. వసు గారి తరఫున నేను సారీ చెప్తున్నానమ్మా. తనకు తెలిసి తప్పు చేయదు. జరిగిన తప్పుకి దయచేసి వసు గారిని క్షమించు. వసు గారితో నాకంటే మీరే ఎక్కువ టైం గడుపుతారు. తను ఎలాంటిదో మీకు బాగా తెలుసు. తనకంటూ సొంత పనులు, సొంత ప్రయోజనాలు ఉండవు. తన స్వార్థం కోసం బయటికి వెళ్ళి ఉంటుందని నేను అనుకోను. తనేం చేసినా ఈ ఇంటి మంచి కోసం, పరువు గౌరవాల కోసమే చేస్తుందే తప్ప ఇదంతా తను నా భార్య అని చెప్పడం లేదు. మీ కోడలు ఎలాంటిదో చెప్తున్నాను. అవునత్తయ్య, ఈరోజు అలా జరగడం దురదృష్టకరం. తెలిసి కావాలని వసు తప్పు చేయదు. వసుని మాకంటే మీరే బాగా అర్థం చేసుకున్నారు. దీని గురించి వసు చాలా బాధపడుతోంది. ఈ ఒక్కసారికి క్షమి. ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తాను. కానీ నాపై కోపంగా మాత్రం ఉండకండి. మీ కోపం నాకు చావుతో సమానం. ఏంటమ్మా ఆ మాటలు? ఏమాత్రం దానికే చావు అది ఇది అని. మీరు నా పైన కోపంగా ఉన్నప్పటి నుంచి చేస్తూ బతుకుతున్నానత్తయ్య. ఇంకెప్పుడు అలా ఆలోచించుకో. నిన్ను కూతురు అనుకున్నాను కాబట్టే నీ గురించి నా ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పాను. నాకు నీకంటే వాళ్ళేమీ ఎక్కువ కాదు. నా ముగ్గురు కోడళ్ళు నాకు గొప్పే. కాని వాళ్ళు అనరాని మాటలన్నారు. మీ గురించి తక్కువ చేసి మాట్లాడారు. అందుకు కారణం కూడా నువ్వే కదా. అందుకే నీపై కోపం వచ్చింది. నిన్ను క్షమించనని చెప్పాను. ఏ మీ అమ్మ అయితే ఇలా చెప్పదా? ఇంకా క్షమించమని అడుగుతావే? అత్తయ్య,
ఒకరు మనకి పేరు పెడితే నాకది ఇష్టం ఉండదు వసు. అది నా బలహీనత అనుకో, ఇంకేవైనా అనుకో. అందరూ మన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకోవాలని నాకు లేదు గాని తప్పుగా మాత్రం అనుకోకూడదు. అదే నా కోరిక. లేదత్తయ్య, ఎవరి ముందైతే మీరు అవమానంతో తలదించుకున్నారో వాళ్ల ముందే మీరు తల ఎత్తుకునేలా చేస్తాను. మన ఫ్యామిలీ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేలా చేస్తాను. నువ్వు నిజంగా ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నాతో చెప్పు హారిక. నాతో చెప్పకూడదైతే వదిలే. అందుకని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. హారిక, నాకు ఈ భయం లేదు అఖిల్. ఐఎమ్ ఓకే. అయితే డల్గా ఉండడం ఎందుకు? హ్యాపీగా ఉండు. ఓకే. ఓ గాడ్, నా అంతట నేనే బయటపడేలా ఉన్నాను. జరిగింది మర్చిపోయి కంట్రోల్గా ఉండాలి. ట్వెల్వ్ అవ్వగానే ఆయనతో కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ చెప్పాలి. గిఫ్ట్ ఇచ్చి నా మనసులో మాట కూడా చెప్పేయాలి. పదకొండున్నర అవుతుంది. బయటకు వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళారేనా? ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఆయన వచ్చినట్టున్నారు. ఆ, 12 అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఆయన చూడకుండా కేక్ దాచేసి 12 గంటలకి తీసి సర్ప్రైజ్ గా విష్ చేస్తే ఇది సూపర్ ఐడియా. ఏంటండి ఇంత లేట్ అయింది? మీరేంటి ఇంకా పడుకోలేదు? మీరు రాకుండా నేను నిద్రపోతానా? అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి. టైంకి నిద్రపోవాలి. ఈరోజు మేలుకోవాలి. ఎందుకు? కబోర్డ్ ఎందుకు తెరుస్తున్నారు? ఏమైంది? మీరెందుకు కంగారు పడుతున్నట్టున్నారు? ఈ టైంలో కబోర్డ్తో పనేంటా అని. ఆఫీస్ ఫైల్ ఒకటి ఉంది. ఈ టైంలో ఫైల్ ఏంటండి? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఇందాకే కదండి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాను. మళ్ళీ ఫ్రెష్ అయితే తప్పేంటి? నాకు చాలా మందికి ఉన్నట్టు ఓసిడి డిసీజ్ ఏం లేదండి. అన్నిసార్లు నేను స్నానం చేయలేను. అయ్యో, 12 అయ్యేంత వరకు ఈయన నాపేదెలా?
ఏం చేయాలి? ఏమండి, జ్యూస్ తాగుతారా?